ఇక ఎన్టీఆర్ జిల్లాలో సోషల్ మీడియా పోస్టులపై సీరియస్ గా వ్యవహరిస్తున్నారు విజయవాడ పోలీసులు. నకిలీ మద్యం కేసులో లోకేష్ కృష్ణప్రసాద్ పేరుతో ఫేక్ వాట్సాప్ చాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆ ఫేక్ చాట్ ను సర్క్యులేట్ చేసిన పలువురి ఫోన్లను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలో వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మేడపాటి నాగిరెడ్డి ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి రసీదు ఇచ్చి మరీ ఫోన్ ని తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అలాగే మరికొంతమంది వైసీపీ కార్యకర్తలకు కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి శివ ఉన్నారు ఈ అప్డేట్స్ అందించడానికి. శివ, ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులపై నకిలీ మద్యం వ్యవహారం, ఇప్పుడు ఫోన్లు సీసీ కెమెరాలు దాటి ఇప్పుడు ఫేక్ వాట్సాప్ చాట్స్ సర్క్యులేట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు దీనిపై? మొత్తం మీద చూసుకుంటే ఇబ్రహీంపట్నంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా ఒకవైపు ఎన్టీఆర్ జిల్లాకు చూసే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ రోజు ఉదయం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు వైసీపీ పోస్టులకు సంబంధించిన వాట్సాప్ లో చాట్ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు టీడీపీ నేతల పేరుతో వాట్సాప్ చాట్ చేస్తున్నారని పరస్పరం ఒకరిపై ఒకరు నిన్న విజయవాడ పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సంబంధించిన పలువురు వైఎస్ఆర్సీపీ నేతల ఫోన్లను సీజ్ చేశారు విజయవాడ పోలీసులు. అంతేకాదు దాదాపుగా 25 మంది వైఎస్ఆర్సీపీ నేతలకి పోలీసులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల లిక్కర్ వ్యవహారానికి సంబంధించి అద్దేపల్లి జనార్దన్ అలాగే జోగి రమేష్ మధ్య వాట్సాప్ చాట్ ఒకటి వెలుగులోకి రావడం జరిగింది. ఈ వాట్సాప్ చాట్ ఫేక్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఖండించింది. కానీ ఆ చాట్ కి సంబంధించి మాత్రమే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక దీనికి కౌంటర్ గా వైఎస్ఆర్సీపీ నేతలు స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్, ఆయన బావమరిది బీకే, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తో కూడా అద్దేపల్లి జనార్దన్ చాట్ చేసినట్లు, ఒక్కసారిగా ఈ ముగ్గురు వ్యక్తులతో అద్దేపల్లి జనార్దన్ చాట్ చేసినట్లు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంట్లో ఆఫ్రికాకు వెళ్తావా, వస్తావా, ఎప్పుడు కలుద్దాం, ప్రతి ఒక్క చాట్ లో కూడా ఇటువంటి అంశాలు తప్ప మిగిలిన ఏ అంశాలు కూడా లేని పరిస్థితి కనిపించింది. ఇప్పటికే నాగిరెడ్డి ఫోన్ ని కూడా సీజ్ చేశారు అని చెప్పి అంటున్నారు. ఇంకా ఎంతమంది ఈ లిస్ట్ లో ఉన్నారు, దీనికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా పోలీసులు? ప్రధానంగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాగిరెడ్డితో పాటుగా మరొక 20 మందికి సంబంధించి కూడా నోటీసులు సర్వ్ చేశారు. ఈ 20 మంది టీడీపీ, వైఎస్ఆర్సీపీ 2 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అయితే మంత్రి నారా లోకేష్ పేరుతో చాట్ చేశాడు అనే అంశానికి సంబంధించి నాగిరెడ్డికి ఈ రోజు ఉదయం ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీస్ ఇచ్చి ఆయన ఫోన్ ని సీజ్ చేసి ఫోన్ తీసుకెళ్తున్నట్లు కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి గత వారం రోజులుగా జరుగుతున్న పెను వివాదానికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఏపీ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ ఒకరి పేరుతో మరొకరు చాట్ చేసినట్లు ఒకరిపై ఒకరు పరస్పరం వాట్సాప్ చాట్ అయితే కొనసాగుతా ఉంది. సుమతి, రైట్ శివ, మొత్తానికి విజయవాడ పోలీసులు సోషల్ మీడియాపై ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అలాంటి చట్టం ఏపీలో చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో కూడా వాట్సాప్ చాట్ ని కొన్ని గ్రూప్స్ సర్క్యులేట్ చేస్తున్నారు. వారందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసి వాళ్ళ ఫోన్లని